హలో ఫ్రెండ్స్, ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ అండ్ పల్లి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రొటీన్గా మినపపప్పుతోనే దోశ కాకుండా ఈ విధంగా మల్టీగ్రెయిన్స్ తోటి ఒకసారి దోశ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోశ టేస్ట్ అనేది ఆసమ్గా ఉంటుంది. దీనికి పల్లి కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి అండ్ 2 కప్స్ వరకు రైస్ వేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కొర్రలు వేసుకోవాలి అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు పెసళ్ళు వేసుకోవాలండి. పెసళ్ళు అనేది హెల్త్కి చాలా మంచిది. అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు శనగలు వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ వరకు నానబెట్టాలి. చూడండి, ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి మరొకసారి కడిగి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. మల్టీగ్రెయిన్ అని చెప్పాను కదండి, అందుకోసం నేను 2 టేబుల్ స్పూన్ వరకు రాగుల పిండి వేస్తున్నాను. ఈ రాగులు అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ రాగుల పిండి కలిసేంత వరకు పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా అయింది, అందుకని నేను కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు బ్యాటర్ అనేది చాలా చక్కగా ఫామ్ అవుతుంది. టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ కొబ్బరి పచ్చిమిర్చిని మిక్స్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, జీరా వేసుకొని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ జీరా, కొద్దిగా పసుపు వేసుకొని పోపు వేసుకొని ఈ పల్లీలు గ్రైండ్ చేసి పెట్టిన మిశ్రమంలో వేసుకుంటే గుమగుమలాడే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. వేడిగా మల్టీగ్రెయిన్ దోశలు వేసి పల్లి కొబ్బరి చట్నీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఈ కాంబినేషన్కి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే, మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.